హాయ్ గైస్, వెల్కమ్ టు జయరుద్ర ఛానల్ అంజూస్ కిచెన్లో. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ముంబై స్పెషల్ పావ్ భాజీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నానపెట్టిన బఠానీలు, ఆలు, నానపెట్టిన ఎండుమిరపకాయలు, బీట్రూట్, క్యారెట్ అన్నీ 1 by 1 కుక్కర్లో వేసుకోవాలండి. మీకు కనుక అవైలబుల్గా దొరికితే కాలీఫ్లవర్ కూడా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రప్పించండి. బాగా మెత్తగా అయిపోయిన తర్వాత దాన్ని పప్పు గుత్తితో బాగా మెదిపేయండి. మిక్సీలో మాత్రం వేయొద్దు, అదొక రకంగా పేస్ట్లా తయారవుతుంది, బాగోదు. ఇప్పుడు ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు నానపెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్గా. పాన్ పెట్టుకొని అందులో వెన్న వేయాలండి. వెన్న కాస్త ఎక్కువగానే పడుతుంది, మరి టేస్ట్ అయితే అలాగే బాగుంటుంది. దానిలోనే ఒక 4 స్పూన్ల ఆయిల్ వేయండి. ఇప్పుడు చాలా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని ఒక 3 ఆనియన్స్ అందులో వేసేయండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసి వేపండి. అది వేగుతున్నంత లోపు మనం ఇప్పుడు ఈ పావ్ భాజీ యొక్క హిస్టరీ తెలుసుకుందాము. ఈ పావ్ భాజీ అనేది పోర్చుగీస్ని గుర్తు చేస్తుందంటండి. పోర్చుగీస్ భాషలో బ్రెడ్ని పావో అంటారంట. రొట్టెలో పావు వంతు ఉంటుంది, అందువల్ల పావో అంటారంట. యువరాణి క్యాథరిన్ డి బ్రెగెంజా బ్రిటిష్ యువరాజు చార్లెస్ని వివాహం చేసుకునేటప్పుడు పోర్చుగీస్ వారు ముంబైని కట్నంగా ఇచ్చారంట. అలా పావు ముంబైకి ప్రత్యేకంగా మారిపోయింది. అలాగే పావ్ భాజీ 1861, 1865 మిడ్ అమెరికా సివిల్ వార్ జరిగేటప్పుడు పత్తి సరఫరా కొంతకి ప్రాబ్లం వచ్చిందంట. అప్పుడు పత్తి సరఫరాని ముంబై మిల్లుకి ఆ బాధ్యత అప్పచెప్పారు. కార్మికులు రాత్రి పగలు కష్టపడేవారంట. వాళ్ళకి పోషక విలువలు కలిగిన వంట పెట్టాలని చెప్పి అక్కడక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఏర్పాటు చేసి ఈ పావ్ భాజీని తయారు చేసి అందరికీ సకాలంలో అందించేవారంట. అలాగా ఈ పావ్ భాజీ ముంబై స్పెషల్ అయింది, ఇప్పుడు ఇండియా స్పెషల్ అయింది. ఇంట్లో పిల్లలు కూడా చాలా ప్రత్యేకమైన వంట అయిపోయింది. అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయాయండి. మనం దీని హిస్టరీ చెప్పుకునేటప్పుడు ముందు ఇది విన్నప్పుడు నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది, ఎప్పుడూ వినలేదు. నేను గూగుల్లో చూశాను, కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ఫైన్గా చాలా సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలండి. ఆయిల్లో బాగా వేపాలి, ఆయిల్ పైకి తేలాలి, అప్పుడే దానికి సరైన రుచి వస్తుందండి. ఇప్పుడు ఇంకొక 2 టమాటాలు ప్యూరీ చేసుకున్నాను. మొత్తం ప్యూరీ చేయొచ్చు కదా అనొచ్చు, కానీ కాదండి. ప్రతిదీ మిక్సీ చేయడం వల్ల టేస్ట్ కొంచెం మారిపోతుంది. చిన్న చిన్న ముక్కలుగా దాంట్లో ఉడకనిస్తే ఆ రుచి వేరేగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో బాగా మగ్గపెట్టాలండి. ఆయిల్ మొత్తం పైకి తేలిపోవాలి, అలాగే కలుపుతూ ఉండాలి. మాడిపోయిందంటే మాత్రం అస్సలు రెసిపీ చెడిపోతుంది, తినడానికి పనికిరాదు. ఇప్పుడు దీనిలో మనం ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేయాలి. 1 by 1 వేయాలి, అన్నీ కలిపి ఒకేసారి వేసేయకూడదు. చూసారు కదండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు దానిలోని మనం పప్పు గుత్తితో బాగా మెదిపేసుకున్నాం కదా, పప్పు గుత్తితో బాగా మెదిపేసుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని అంతా అందులో వేసేయాలి. ఒక 2 cups వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసిన వాటర్ అంటే టమాటాలు ఇవన్నీ గ్రైండ్ చేశాను కదండి, అందులో వచ్చిన వాటర్ వేసాను. రుచికి తగిన ఉప్పు వేసుకోండి, కారం కూడా వేసుకోండి. తర్వాత కొంచెం పావ్ భాజీ మసాలా వేసుకోండి, ధనియా పొడి, అన్నీ కలిపి బాగా అవన్నీ కలిసేదాకా ఉడకాలండి. ఇప్పుడు అందులోనే మరి కాస్త బటర్ వేయండి. చెప్పాను కదా ఇందులో బటర్ బాగా పడుతుంది అని చెప్పేసి. ఎంత బటర్ వేస్తే మనకి అంత టేస్ట్ బాగుంటుంది. మనకి హెల్త్ కాన్షియస్ ఉంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు, లేకపోతే కాస్త ఎక్కువే వేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి రెసిపీస్ మనం ఎప్పుడూ కంటిన్యూగా ఇంట్లో చెయ్యం కదా. అంతేనండి, భాజీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంక మనం సర్వ్ చేసుకొని తినడమే. ఎంజాయ్ యువర్ డిష్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏదైనా మిస్టేక్ చెప్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ ఫర్ వాచింగ్.